వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు చూస్తే మనకు దోసకాయ చెట్టు లాగా అనిపిస్తుంది, కాదండి. ఇది వచ్చేసి ఒక్క నిమిషం, ఇది వచ్చేసి బుడమకాయ చెట్టు అండి. బుడమకాయలు కూడా కాసినాయి. ఒకసారి కాయలు కూడా చూపెడతాను. పూత అనేది ఇలా ఉంటుంది, ఎల్లో కలర్లో. మన నాటు బొమ్మకాయ దొరికింది. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, మన నాటు బొడమకాయ అండి. ఈ పచ్చడి పెట్టుకుంటారు, కర్రీ చేస్తారు, చాలా బాగుంటుందండి. క్రిస్పీగా సూపర్ ఉంటుంది. పాతకాలం విత్తనం ఇది. ఎంత అరుదైన విత్తనాన్ని కలెక్ట్ చేస్తూ నేను కాపాడుతున్నాను. మరి మీరందరూ కూడా ఇలాంటి పాతకాలం తినాలని కోరుతున్నాను. మరి నేనైతే ప్రతిరోజు మా ఇంటి ఈ గార్డెన్లో పండించుకుంటూ తింటున్నానండి. కర్రీ కానీ, దోసకాయలకు కానీ అన్ని రకాలుగా మా ఇంటి మందం పండిస్తున్నాను. మందు లేకుండా పండిస్తూ మరి మీ అందరికి కూడా సీడ్స్ రూపంలో కూడా సేల్ చేస్తున్నాను. ఓకే, ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి పచ్చడి కూడా, నేను పచ్చడి సీజన్లో పచ్చడి కూడా ఉంచుతాను. ఇక్కడ చూడండి, ఇదైతే పండిపోయింది, పెరిగిపోయింది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి. పచ్చడి టైంలో కూడా పచ్చడి కూడా సేల్ పెడతాను. ఈ సీడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయండి. ఇది దాచి పెడతా, అలా నచ్చేది ఉంటాయి. గడ్డి కూడా ఇలా అంటే వెళ్ళిపోవాలి, అంత మంచిగా మట్టి తయారు చేసుకున్నాను నేను. చూసారు కదా మన నాటు బుడమకాయ ఎలా ఉందన్నది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఇంకో కంటైనర్లో కూడా, ఇంకో కంటైనర్లో కాయలు రాలేయండి, పూతనే ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటూ, మనం కూరగాయలు పండించుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఎక్సర్సైజ్ అవుతుంది. మంచి ఫుడ్ మన మందు లేకుండా మనం తినాలండి. ఓకే, కొద్దిగా స్టార్ట్ చేయండి. మొత్తం ఒకసారే కాకుండా కొద్దిగా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క కూరగాయలు మన ఇంట్లో, మన గార్డెన్లో పండించుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా తక్కువ మట్టిలో, చాలా మట్టి కూడా ఎక్కువ అవసరం లేదండి. నా ఛానల్లో పాటింగ్ మిక్స్ వీడియో ఉంటుంది చూడండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు కూడా చూపెట్టే విధంగా తక్కువ మట్టిలో నేను పెంచుతూ మీరందరికీ పెంచాలని కోరుతున్నాను. ఉంటానండి.